హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరా టాక్స్. హాయ్ గైస్, ముందుగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వీడియోని దయచేసి లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే మనం ఈ వీడియోలో వచ్చి మనకి గుండె ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా అనేది ఒక డాక్టర్ గారు అయితే సూచించారండి. ఈ డాక్టర్ గారు వచ్చి మనకి ముంబైలోని లీలావతి హాస్పిటల్కి చెందిన కార్డియాలజిస్ట్ అండి. ఆయన పేరు వచ్చి రవీంద్ర గారు తెలిపారు. అంటే ఈ గుండె ఆరోగ్యంగా ఉందా ఎలా తెలుసుకోవాలనుకుంటే మనం ఆగకుండా 45 నిమిషాల పాటు నడవగలిగితే మన గుండె ఆరోగ్యంగా అని ఉండేనట్లయితే ఆ డాక్టర్ గారు అయితే తెలిపారండి. అయితే ఇది వయసుని బట్టి, ఆ యొక్క లింగాన్ని బట్టి, అంటే మేల్ అయినా ఫిమేల్ అయినా ఆ యొక్క వయసుని బట్టి కానీ కొంతమంది గంటకి 6 కిలోమీటర్లు నడిచేవాళ్ళు ఉంటారు. మరికొందరు అంతకంటే తక్కువగా నడిచేవాళ్ళు కూడా ఉంటారండి. అంటే మనకి వయసుని బట్టి వాళ్ళు నడవగలే క్యాపబిలిటీ, అంటే స్లోగా నడవడం కానీ స్పీడ్గా నడవడం కానీ అది జరుగుతుంది. బట్ నడవడం ఆగకుండా అయితే నడవాలి. 45 నిమిషాల పాటు ఆగకుండా నడవగలిగితే మన గుండెకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనేది ఆ డాక్టర్ గారు రవీంద్ర గారు కార్డియాలజిస్ట్ అయితే రవీంద్ర గారు అయితే తెలిపారండి. అయితే దాంతోపాటు మనకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాటిని ఆపుకొని ఆ అలవాట్ల నుంచి మనం ఆ అలవాట్లను ఆపుకోవాలండి. రోజు నడవాలి. రోజు నడవడం వల్ల గుండెకి ఆరోగ్యంగా ఉంటుందని అయితే ఆ డాక్టర్ గారు అయితే సూచిస్తున్నారండి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నేను ఒక వే టు ఎస్ఎంఎస్లో చదువుతుండగా నేను ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నానండి. ఇక ఇన్ఫర్మేషన్ మీ వరకు కూడా ఎంతమంది అంటే చాలా బిజీ వర్క్లో ఉండి కొంతమంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూడలేకపోవచ్చు. బట్ ఎప్పుడైనా సరే ఒక యూట్యూబ్ని చూస్తారు, చాలామంది యూట్యూబ్ చూస్తారని, కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్లో పెట్టడం వల్ల ఎంతోమందికి యూజ్ అయ్యే అవకాశం అయితే ఉందని పెడుతున్నానండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నేను ఒక స్క్రీన్ షాట్ తీసి వే టు ఎస్ఎంఎస్లో ఉన్నది స్క్రీన్ షాట్ తీసి ఒక వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.